నమస్తే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ప్రధాని మోడీ ప్రసంగంపై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు మోడీ స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారని మంత్రి ఫైర్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డివి పచ్చి అబద్ధాలన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కనీస అవగాహన కూడా ఉండటం లేదని ఎద్దేవా ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని ఆర్టీఏ చెక్ పోస్ట్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు విశాఖలో సంచలనం సృష్టించిన మత్తు ఇంజెక్షన్ల కేసును ఛేదించిన పోలీసులు ఓ మెడికల్ షాపు నుంచి సరఫరా అయినట్లు పోలీసుల నిర్ధారణ ఇక డీటెయిల్స్ చూద్దాం. వరంగల్లో ప్రధాని మోడీ ప్రసంగంపై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని హోదాలో ఉన్న మోడీ స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారన్నారు. మరోసారి తెలంగాణ మీద సీఎం కేసీఆర్ మీద తన అక్కసు వెళ్లగక్కారన్నారు. అవినీతిలో కాంగ్రెస్ ని బీజేపీ మింగించిందన్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో జరిగిన అవినీతి మీ పాలనకు సాక్ష్యమన్నారు. కేసీఆర్ కుటుంబంపై మోడీ అవాకులు చవాకులు పలుకుతున్నారన్నారు. రాఫెల్ కుంభకోణం, బ్యాంకులకు లక్షల కోట్లు టోకరా పెట్టిన బడాబాబులే మోడీ కుటుంబ సభ్యులు. కొద్దిమంది కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన గన్నుడు మోడీ అంటూ మంత్రి చెప్పారు. ఇదబద్ధమా? మీ మంత్రులే కదా కేంద్రంలో ఇష్టం ఉన్నా లేకుండా ప్రకటించాల్సిన దుస్థితిలో ఉన్నారు. గ్రామీణ వికాసం తెలంగాణలో ఉందా, నీ గుజరాత్లో ఉందా? ఎందుకో రాలేదు. నీ కేంద్రమే స్వయంగా ఇచ్చిన అవార్డులలో 20 ఇస్తే 1 నుంచి 19 ఎందుకు తెలంగాణకి వచ్చినాయి? నువ్వు గ్రామ పంచాయతీల్లో బాగు చేసేది నిజమైతే నీకు గుజరాత్ ప్రజల మీద ప్రేమ లేదన్నట్ట? నువ్వు ఇచ్చిన పైసలతో ఎందుకు గుజరాత్లో బాగుపడలేదు గ్రామాలు? భారతదేశం మొత్తానికి ఇస్తే ఒక తెలంగాణలోనే ఎందుకు అవార్డులు వచ్చినాయి? మిగతా రాష్ట్రాల్లో లేని అవార్డులకి తెలంగాణలో వస్తున్నాయి అంటే అక్కడ లేనిది కేసీఆర్, ఇక్కడ ఉన్నది కేసీఆర్ మాత్రమే కాబట్టి కదా. కేసీఆర్ వల్ల ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఇవాళ వీళ్ళ జీవితాల్లో, తెలంగాణ ప్రజల జీవితాల్లో వచ్చిన వెలుగు ప్రతి అక్షరం కారణం, ప్రతి క్షణానికి కారణం కేసీఆర్ అనే సంగతి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ప్రధానమంత్రి హోదాలో మాట్లాడకూడని అబద్ధాలు మాట్లాడి ఒక దద్దమ్మ రాహుల్ గాంధీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టుకొని ఈ దేశాన్ని మోసం చేస్తుంది నువ్వు. మీరిద్దరు ఒకటి దొంగలు. ఇది దేశ ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. నీ గుజరాత్ ఎన్నికల్లో రానియకుండా చేసుకొని ఇద్దరు కలిసి గుజరాత్ ప్రజల్ని మోసం చేసి అదే పద్ధతుల్లో మొత్తం దేశ ప్రజలను మోసం చేస్తూ ఈ దేశాన్ని నాశనం చేసిన కారకులు మీరిద్దరు, కాంగ్రెస్, బీజేపీ. కేసీఆర్ గారి గురించి మాట్లాడడం అంటే సూర్యుని మీద ఉమ్మేయడం తప్ప ఇంకోటి కాదు. మాట్లాడి ఈ విషయాలపైన. ఈ దేశ తలసరి ఆదాయం మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎంత పెరిగింది, తెలంగాణ ప్రధానమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత తలసరి ఆదాయం ఎంత పెరిగింది, విద్యుత్ వినియోగం మీ రాష్ట్రాలలో ఎంత పెరిగింది, దేశ సగటు ఎంత పెరిగింది, తెలంగాణలో 900 ఎంత పెరిగింది? అబద్ధం చెప్తాయి ఈ లెక్కలు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డివి పచ్చి అబద్దాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. టోల్ ప్లాజా ఏర్పాటు ఆపివేస్తారని ఆదాల చెబుతున్నారని, 10 రోజుల నుంచి ముమ్మరంగా విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయన్నారు. ఎంపీ ఆదాలకు కనీస అవగాహన కూడా ఉండటం లేదన్నారు. ఎంపీ స్థాయిలో ఉంటే కనీస సమాచారం లేకపోవడం సిగ్గుచేటని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. చూసారా మరి ఆగిపోయిందా
ఎంత ఇబ్బందులు పెట్టే రీతిలో టోల్ ప్లాజా నిర్మాణ పనులు 10 రోజుల నుంచి ప్రారంభమైంది. ఈ యొక్క టోల్ ప్లాజా ఇక్కడ నిర్మిస్తే ప్రజల మీద ఆర్థిక భారమే కాకుండా ఏదైతే ఈ యొక్క టోల్ ప్లాజా నుంచి భారీ వాహనాలు తప్పించుకునేదానికి నెల్లూరు నగరంలోకి 6 దారులు ఉన్నాయి. అయ్యప్ప గుడి, పడారుపల్లి, కొండాయిపాళెం, చిల్డ్రన్స్ పార్క్, ఎన్టీఆర్ నగర్, వెంకటేశ్వరం. ఏదైతే నగర కార్పొరేషన్ పరిధిలో పెట్టే ఈ టోల్ గేట్ వల్ల ఆ యొక్క ప్రజల మీద ఆర్థిక భారం పడటమే కాకుండా ఆ యొక్క టోల్ గేట్ తప్పించుకునే దానికి భారీ వాహనాలు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోకి వస్తే రోడ్లు ఛిద్రం అవటం కాకుండా రాత్రి వేళల భారీ వాహనాలతో హారన్లతో నెల్లూరు నగరంలో ఏదైతే ఒక యాక్సిడెంట్ల జోన్ గా మారే అవకాశం ఉంది. 8 ఏళ్ల ముందు 2015లో ఇక్కడే టోల్ గేట్ కట్టాలని ఆలోచన చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీల్ని, ప్రజా సంఘాలని, స్కూళ్ల యాజమాన్యాల్ని, లారీ సంఘాలని అందరినీ కలుపుకొని ఒక పోరాటం చేసి అందరి సహాయ సహకారాలతో అటు అధికారం, ప్రతిపక్షం అందరి సహాయ సహకారాలతో టోల్ గేట్ ని అడ్డుకోవటం జరిగింది. 8 ఏళ్ల ముందు నగర ప్రజలకి టోల్ గేట్ భారం లేకుండా చేయడం జరిగింది. మళ్ళీ 3 ఏళ్ల ముందు ఈ ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా అధికారులతో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడించి ఏదైతే టోల్ ప్లాజాని ప్రతిపాదనలకే ఆపేయటం జరిగింది. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇక్కడ టోల్ గేట్ కట్టేదానికి ఏదైతే పనులు ప్రారంభించారు. ఇక్కడ టోల్ గేట్ వస్తుంది. ఈ టోల్ గేట్ వల్ల నగరానికి తీవ్రంగా ఇబ్బందులు ఉంటాయి. టోల్ గేట్ అడ్డుకుందాం, మరో పోరాటానికి సిద్ధం కండి అని చెప్పని అందరికీ పిలుపులు ఇచ్చారు. దాంట్లో ఎక్కడా కూడా రాజకీయ విమర్శలు లేవు, ఎక్కడా కూడా రాజకీయ వాదాలు లేవు. కానీ గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిన్న సాయంకాలం విలేకరుల సమావేశం పెట్టి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే రీతిలో, అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు వయసులో పెద్దవాళ్ళు, గౌరవ పార్లమెంటు సభ్యులు, నెల్లూరు రూరల్ కి అధికార పార్టీ ఇన్ఛార్జి, ఇక్కడ టోల్ గేట్ పనులు ప్రారంభమైతే ఆ యొక్క టోల్ గేట్ పనులు ప్రారంభమైతే ఆ యొక్క టోల్ గేట్ అడ్డుకుందామని పిలుపునిస్తే అందరినీ కలిసి రమ్మంటే ప్రజల్ని తప్పుదారి పట్టించే రీతిలో బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉండి పచ్చి అబద్ధాలు ఏం చెప్పాడంటే, ఏదైతే మేలో టోల్ గేట్ వచ్చింది, నేను విజయసాయి రెడ్డి గారితో మాట్లాడి మేలోనే టోల్ గేట్ ఆపిచ్చేశానని చెప్పని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. విలేకరులు అడుగుతూ ఉన్నా చెప్పారా లేదా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి. స్వయంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిన్న సాయంకాలం విలేకరుల సమావేశం పెట్టి మేలో టోల్ గేట్ వచ్చింది, నేను విజయసాయి రెడ్డి గారితో మాట్లాడి టోల్ గేట్ ఆపిచ్చి వేశాను, ఎవరూ దీని మీద పోరాటాలు చేయాలన్న అవసరం లేదని చెప్పని పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు. 21వ తారీఖు ఈ కాపీస్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. జూన్ 21వ తారీఖు మేలో టోల్ గేట్ వచ్చింది, నేను టోల్ గేట్ ఆపేశాను విజయసాయి రెడ్డి చెప్పి అని ప్రగల్భాలు పలుకుతున్న ఓ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మీరు మేలో టోల్ గేట్ ఆపేసి ఉంటే జూన్ 21వ తారీఖున కాంట్రాక్టర్ కి ఈ వర్క్ ఆర్డర్ ఏ విధంగా ఇస్తారు? కాంట్రాక్టర్ 10 రోజుల నుంచి పనులు ప్రారంభించి ఇక్కడ బోరు కూడా వేసి ఆ యొక్క బేస్మెంట్ కూడా విలేకరుల మొత్తం కూడా చూశారు. అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పద్ధతి కాదు. గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని సరిహద్దు ఆర్టీఏ చెక్ పోస్ట్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ డీఎస్పీ శరత్ బాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రైవేటు వ్యక్తిగా ఉన్న డేవిడ్ కు చెందిన నివాసంలోనూ తనిఖీలు నిర్వహించి పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో అనధికారంగా ఉన్న 1,23,000 నగదును స్వాధీనపరుచుకొని డేవిడ్ తమ్ముడు అయిన సంతోష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా కార్యాలయ అధికారి కళ్యాణి వద్ద నుంచి కూడా కొంత నగదును స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. మరియు కార్యాలయంలో ఉన్న
పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శరత్ బాబు తెలిపారు. ఈ దాడులలో భాగంగా ఏఎంబీఐ కళ్యాణిని ప్రైవేటు వ్యక్తి సంతోష్ ను అదుపులోకి తీసుకుని వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. విశాఖలో లభ్యమైన మత్తు ఇంజెక్షన్లను కళ్యాణి మెడికల్ షాప్ నుంచి సరఫరా అయినట్లు గుర్తించామని నగర సిపి త్రివిక్రమ శర్మ తెలిపారు. గుజరాత్ కు చెందిన వర్ధమాన్ హెల్త్ పాయింట్ నుంచి కళ్యాణి మెడికల్ షాప్ ఓనర్ కళ్యాణ్ కుమార్ ఒక్కో ఇంజెక్షన్ 11కు కొని 250లకు అమ్ముతున్నాడన్నారు. Delivery.com ద్వారా మేస్త్రీలు, పెయింటర్లు, హార్డ్వేర్ వర్క్ చేసే వారికి అమ్ముతున్నాడన్నారు. మరోవైపు నగరంలో 2000 నోట్ల మార్పిడికి స్పందించిన ముఠా వద్ద డబ్బు కాజేసిన ఏఆర్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత సహా మరో 2 హోంగార్డులను అరెస్ట్ చేశారు. విశ్రాంత నావల్ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్ తమ వద్ద 2000 నోట్లు మార్చుకునేందుకు సూరిబాబు అనే మధ్యవర్తిని ఆశ్రయించారని 90 లక్షల విలువైన 500 నోట్లు ఇస్తే కోటి విలువైన 2000 నోట్లు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని, అయితే నగదు మార్పిడిలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు సూరిబాబు ఇన్స్పెక్టర్ స్వర్ణలత వద్ద హోంగార్డులుగా పనిచేస్తున్న శ్యామ్ సుందర్, శ్రీనులను ఆశ్రయించారని సిపి తెలిపారు. అయితే హోంగార్డులు సూరిబాబుని బెదిరించి 10 లక్షల ఒప్పందాన్ని 20 లక్షలకు తీసుకెళ్లారని, ఆ మొత్తాన్ని స్వర్ణలత సహా అందరూ పంచుకున్నారని విషయం తెలుసుకున్న కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. డాక్టర్ ఆథరైజ్ డాక్టర్ ఫర్ దట్ మ్యాటర్, డాక్టర్ సర్జన్ కానీ ఇవన్నీ ఇస్తే, ఎందుకంటే వెరీ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడతాం. సో ఎందుకంటే ఆ పెయిన్ తట్టుకోలేక కొద్దిగా దిట్ గివ్స్ కైండ్ ఆఫ్ ఏ రిలీఫ్ ఇస్తుంది కాబట్టి. సో అటువంటి ఇంజెక్షన్స్ ఇవి ఈ కళ్యాణి మెడికల్ షాప్ దగ్గర మనము కళ్యాణ్ కుమార్ అని చెప్పేసి ఇతన్ని ఎంక్వైరీ చేస్తే, ఇంట్రాగేట్ చేస్తే, ఇతను ఫస్ట్ టైం మనకి చెప్పడం ఏంటంటే ఆన్లైన్ లోకి వెళ్ళి ఇండియా మార్ట్ ఆన్లైన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి వర్ధమాన్ హెల్త్ పాయింట్ అని ఒక హరీష్ అని అహ్మదాబాద్ తో కాంటాక్ట్ అయినాడు. సో ఆన్లైన్ లో ఇతను డెలివరీ బుక్ చేసినాడు. అది కూడా Delivery.com, అది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ Delivery.com అని దాంట్లో అందినట్టుగా తను చెప్తున్నాడు. సో దీంట్లో ఏంటి, వాట్ ఈస్ ద గెయిన్ ఫర్ దిస్ ఫెలో, ఈ కళ్యాణ్ కుమార్ హూ ఈస్ డీలింగ్ విత్ ద కళ్యాణి మెడికల్ షాప్ అంటే, ఈస్ ప్రొక్యూరింగ్ ది ఇంజెక్షన్ ఫర్ 11 రూపీస్ అండ్ ఈస్ సెల్లింగ్ ద ఇంజెక్షన్ ఫర్ 250 రూపీస్ పర్ ఆంప్యూర్. 250 రూపాయలు ఒక్కొక్క ఇంజెక్షన్ పైన, అంటే 240 రూపీస్ అప్రాక్సిమేట్లీ ప్రాఫిట్ తీసుకుంటున్నాడు. సో అందుకు ఇది ఇల్లీగల్ బిజినెస్, ఇది కనుక ఇతని పైన మనము కేసు కట్టి రిజిస్టర్ చేస్తున్నాము. దీంట్లో మొత్తం 1000 ఆంప్యూల్స్, 1000 ఇంజెక్షన్స్ అతను తెప్పించుకోవడం జరిగింది. 150 ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. 850 ఇంజెక్షన్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఇది మనము అలర్ట్ ఉండి ముందుకున్నాం కాబట్టి, ఈ కేసెస్ ఎన్ఫోర్స్మెంట్ పర్ఫెక్ట్ గా, ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చూస్తున్నాం కాబట్టి ఈ ఇంజెక్షన్స్ అంతా కూడా ఇంకా పబ్లిక్ లోకి పోకముందే మనం పట్టుకోగలిగాం. సో లేకపోతే ఇవి కూడా మనకు డిస్ట్రిబ్యూట్ అయ్యేది. తర్వాత మీ అందరికి వచ్చే డౌట్, ఇది ఎండ్ యూజర్స్ ఎవరు వాడుతున్నారు, ఎటువంటి వాళ్ళు వాడుతున్నారు. దీంట్లో మేము ఎండ్ యూజర్ లిస్ట్ కూడా బయటకు తీయడం జరిగింది. దీంట్లో కొంతమంది మేస్త్రీలు, తర్వాత పెయింటర్స్, ఇట్లా స్వీపర్స్, హార్డ్ వర్క్ చేసుకునే, డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు మనకు విక్టిమ్స్ గా వచ్చినారు. సో వీళ్ళందరూ కూడా తీసుకొని మనకి ఏంటంటే ఏ అఫెన్స్ చేస్తారు, ఏ క్రైమ్ చేస్తారు మనకు తెలియదు. ఒకసారి దీనిలోకి వెళ్ళిన నషాల మొత్తంలోకి వెళ్ళిన తర్వాత సో ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత through government we wanted to address to Gujarat government also that how come they are sending through online these injections which are supposed to be not to be sold even across the counter. Restriction గా మనం చేయాల్సింది ఆన్లైన్ ఎట్లా వస్తుందని చెప్పేసి లాస్ట్ టైం కూడా ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ ఏ విధంగా షేర్ చేసాం వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తో కూడా, ఈసారి గుజరాత్ గవర్నమెంట్ లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళ మీద ఇది చేయడం జరుగుతుంది.
తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి వేడుకలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోకవరం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న దివంగత రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు సుంకర శ్రీవల్లి దివంగత నేత రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ వృద్ధులకు స్వీట్లు దుప్పట్లు అందజేశారు. రకరకాలుగా వ్యక్తపరుస్తూ ఉంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా వారి యొక్క జ్ఞాపకాలను నెమరేసుకుంటూ వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని మరింకొకసారి గుర్తు చేసుకుని ఏదైతే ఎంపీపీ గారి కుటుంబం మరి శ్రీవల్లి గారు త్రుట్లో తప్పినటువంటి ఎమ్మెల్యే గారు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర నడిచింది ఆమె. అదేవిధంగా బీఫారం కూడా చేతిలో పట్టుకుంది. ఆమెకి ఎక్కడో దురదృష్టం ఉంది, కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాల్సినటువంటి వ్యక్తి ఆ యొక్క జ్ఞాపకాలను ఎవరేసుకుని వృద్ధులకు కూడా మరి యొక్క నూతన వస్త్రాలను బహుకరించిందంటే ఆమె హృదయాన్ని రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఈ విధంగా చూపించుకున్న సంగతి మీ అందరికీ జ్ఞాపకం చేసుకుంటూ జై వైఎస్ఆర్ అనుబంధున్నటువంటి ఎంపీపీ గారి కుటుంబాన్ని కూడా అభినందిస్తూ ఇంత గొప్పగా ఘనంగా చేసినటువంటి ఈ శుభ సందర్భం మీ అందరికీ కూడా ప్రత్యేక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి 74వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ దేశంలో అనేక మంది రాజకీయ నాయకులు వారి ప్రజాప్రస్థానం మొదలైనప్పటికీ వారు ప్రజల కష్టాలను తెలుసుకోలేకపోయారన్నారు. ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేసి పేదవాడు ఏ సందర్భంలో మరింత పేదవాడు అవుతాడో గమనించిన మొట్టమొదటి నాయకుడు రాజశేఖర రెడ్డి అని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ, జవాబుదారీతనం ఇప్పుడే మనం జరుపుకుంటున్నాం. జగనన్న సురక్ష కార్యక్రమం. జవాబుదారీ అంటే ఇదే. పాలకుడు పాలిపోకూడదు, చెప్పింది చేయాలి, చేసింది చెప్పాలి. చెప్పింది చేసినటువంటి నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలుస్తాడని రైతు దినోత్సవం నాడు రాజశేఖర రెడ్డి నిజమైనటువంటి రైతు బాంధవుడు కనుకే పంచిగట్టి ప్రపంచానికి రైతు ఎలా ఉంటాడో చూపించినటువంటి నాయకుడు. అలాగే అమెరికా వెళ్తే పంచిగట్టుకుని వెళ్ళాడు రాజశేఖర రెడ్డి గారు. అందరూ సూట్ చేసుకుంటారు. రైతుని అంత గొప్పగా చూడాలన్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రారంభించినటువంటి పోలవరం జాప్యానికి కారణం చంద్రబాబు నాయుడు. ఆయన కీర్తి వస్తుందని అతను చేసినటువంటి కుతంత్రాలతో పోలవరం ఆలస్యమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని కూడా ఒప్పించి ఆయన చేస్తున్నటువంటి కృషిని మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయాల్లో ఉన్నందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సగర్వంగా ప్రజల దగ్గర తలెత్తుకుని తిరిగేటట్టు మనల్ని అందరినీ సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసుడు. అందరూ ఆస్తికి వారసులు, కానీ ఆశయానికి వారసుడు. ఆస్తికి వారసుడు కాదు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి, ఆశయానికి వారసుడు. ఆశయ సాధనే ఈనాడు పేదవాడికి పేదరికం నుంచి బయటపడే చికిత్స చేస్తుంది. పేదవాడు పేదరికం అనేటువంటి రోగం నుంచి బయటకు వచ్చి బలవంతుడిగా బయట తిరుగుతాడనేటువంటి నమ్మకం, విశ్వాసం. ఆ కార్యక్రమంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడం, వారికి నివాళులు అర్పించడం, కేక్ కట్ చేయడం మనం ఒక సంబరం. ఆయన పుట్టినరోజు కనుక మనం వేడుకగా చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి ఒక కారణ జన్ముడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి స్వార్థాన్ని చూడలేదు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవే రాజకీయానికి పరమావధి నిలుచుకున్నాడు. కాబట్టి చేసినటువంటి నాయకుడికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇక ఇడుపలపాయలో వైఎస్ షర్మిల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ గొప్ప నాయకుడని, వైఎస్ఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలన్నారు. మరోసారి వైఎస్ఆర్ ను గుర్తు చేసుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. వైఎస్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదన్నారు.
ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి 74వ జయంతి. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించిన ప్రతి హృదయానికి, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి హృదయానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకునే అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో, తెలుగు ప్రజల కోసం ఎంత చేశాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు పెట్టింది రైతుల కోసం. రుణమాఫీ అయినా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా రాజశేఖర రెడ్డికే సాధ్యమైంది, ఆరోగ్యశ్రీ అయినా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. కేవలం 5 సంవత్సరాలలో 46 లక్షల పేద వాళ్ళకి ఇల్లులు కట్టడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. 4% రిజర్వేషన్ మైనారిటీలకు ఇవ్వడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. పోడు భూములైనా అసైన్డ్ భూములైనా ఇవ్వడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. ఇలా 1 కాదు 2 కాదు, ప్రతి వర్గంలో ప్రతి ఒక్క హృదయాన్ని దోచుకున్న నేత రాజశేఖర రెడ్డి గారు. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో నిషేధిత 27 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 5 వ్యక్తులను అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వరరావు చెప్పారు. స్థానిక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి నుంచి 27 కేజీల 710 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గంజాయి నిర్మూలన కోసము నిర్మూలించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు డీజీఐజీ ఆదేశాల మేరకు మన వైజాగ్ రూరల్ రేంజ్ డీజీ హరికృష్ణ సారథ్యంలో మన జిల్లా ఎస్పీ మేడం గారి పర్యవేక్షణలో ఈరోజు అర్లీ మార్నింగ్ మన సిఐ గారు వీళ్ళ ఇదిలో ఇచ్చాపురంలో మోడల్ స్కూల్ దగ్గర 6 ముద్దాయిలను అరెస్ట్ చేసి బుగ్గా సావిత్రి అండ్ 4 అదర్స్ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 27.710 కేజెస్ గాంజాను, తర్వాత ఈ అఫెన్స్ లో వాడిన టీవీఎస్ జూపిటర్ స్కూటీ మరియు 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో రిసీవర్ సెల్లర్ పంపిస్తున్న అతను, అక్కడి నుంచి పంపిస్తున్న అతను అరెస్ట్ కావాల్సింది ఒరిస్సా నుంచి. ఇప్పుడు మీరు గమనించుంటారు, ఈ మధ్య కాలంలో మన సబ్ డివిజన్ లో నాకు ఇది తెలిసి 4వ 5వ కేసు అనమాట, చిన్నవి పెద్దవి అన్ని కలిసి. సో ఈ గాంజా మీద అయితే మాత్రము ఎక్కడ ఎటువంటి తిన్నా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందనేది మెసేజ్ పబ్లిక్ పోవాలి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఈ యొక్క ఫ్లెక్సీలు పెట్టి, బోర్డ్స్ పెట్టి, హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చి ఎన్నో విధాలుగా ఇచ్చేస్తుంది. సో ఈ గాంజా వాడకం వల్ల క్రైమ్ పెరుగుతా అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారనేది తెలియదు కాబట్టి. సో దీనికి ప్రజలు కూడా సహకరించి, ఎందుకంటే మనకు ఇంటర్ స్టేట్ బార్డర్ కావడం వల్ల కొంత నేరస్తులకు అనుకూలంగా తప్పించుకొని పోయేదానికి కానీ ఇట్లాంటి వాటికి అనుకూలం ఉంటుంది కాబట్టి జరిగే ఛాన్స్ ఉంటుంది. సో దాని మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. పాములంటే అందరూ భయపడి ఆమల దూరం పరిగెడతారు. అది మరి నాగుపాము అయితే దరిదాపులో కూడా ఎవరు ఉండరు. అలాంటి విష నాగుపాముని ఆ యువకుడు తన చేతితో పట్టుకుని వాటిని అడవులలోకి వదులుతున్నాడు. కర్నూలు జిల్లా కోసిగిలోని 3వ వార్డులో కొండగేవి అంపయ్య ఇంట్లో నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఏమి చేయాలో అర్థం కాక పామును పట్టడంలో దిట్ట అయిన పరగసాగేరి నర్సారెడ్డికి ఫోన్లో సమాచారం అందించారు. పొలం పని చేస్తున్న నర్సారెడ్డి సమాచారం ఇచ్చిన వెంటనే అంపయ్య ఇంటికి వచ్చాడు. అప్పటికే నాగుపాము రేకుల షెడ్ లోకి వెళ్లి కనిపించుకున్నా ఉంది. చాకచా
చాకచక్యంగా నాగుపామున్న జాడం తెలుసుకున్న నర్సారెడ్డి దాన్ని పట్టుకున్నాడు. తాను పట్టుకున్న నాగుపాముతో కొద్దిసేపు ఆ యువకుడు నాగుపామును ఆట పట్టించాడు. మెడలో పామును వేసుకొని తన చేతితో నాగుపామును ముందుకు వెళ్లకుండా దాన్ని ఆట పట్టించాడు. ఇదంతా చూస్తున్న అక్కడ జనాలు ముక్కున వేలేసుకున్నారు. పాములంటేనే 4 అడుగులు వెనక్కి వేసి ప్రజలు నర్సారెడ్డి పామును ఆట పట్టించడం చూస్తుంటే పామును పట్టడంలో నర్సారెడ్డి ఎంత నేర్పురో అని చర్చించుకుంటున్నారు. వేరే అబ్బాయి ఇంట్లోన పాము ఉంటే నేను కాల్ చేసినారు. నేను వ్యవసాయం పని చేస్తున్న సేమ్లా ఫోన్ చేసి ఒక 10 నిమిషాలు ఉండి నేను వచ్చి పడతాను అన్నాను. అది రేకులాడ తెచ్చుకుంటుండే పోయి రేకులు నొట్లు చూసి ఇంట్లో పడిపోయి ఇంట్లోకి పోయి పట్టుకున్నాను. పట్టుకుని 90073504 ఎవరికన్నా అర్జెంట్ ఉంటే కోసిమండలంలోనే ఎక్కడన్నా ఉచితముతున్నా కూడా నేను వచ్చి వెంటనే పడతాను. ఎవరన్నా పాములు ఉన్నా ఫోన్ చేస్తే మేము పట్టుకుంటున్నాము. నేను వ్యవసాయం పని చేస్తాను. ఫోన్ చేసి వెంటనే పెయిన్ ఎంత వదిలేసి వచ్చి పట్టుకొని వాడిలో వదిలేసేస్తాను నీళ్ళ ప్రాంతంలో. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయితే పుట్టూరు మండలంలో ఉన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తోటకు వెళ్లారనే సమాచారంతో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జేసీ ఇంటి చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోడీ ప్రసంగంపై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు. మోడీ స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారని మంత్రి ఫైర్. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డివి పచ్చి అబద్ధాలన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. కనీస అవగాహన కూడా ఉండటం లేదని ఎద్దేవా. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని ఆర్టీఏ చెక్ పోస్ట్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. విశాఖలో సంచలనం సృష్టించిన మత్తు ఇంజెక్షన్ల కేసును ఛేదించిన పోలీసులు. ఓ మెడికల్ షాపు నుంచి సరఫరా అయినట్లు పోలీసుల నిర్ధారణ. ఇది పోకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.